వెల్కమ్ బ్యాక్. విశాఖ పర్యటన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి కొనతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. కొనతాల అలిగారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ ఆయన ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరు నేతలు సుమారు గంట పాటు భేటీ అయ్యారు. వీరి భేటీలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల జనసేనలో చేరిన కొనతాల రామకృష్ణ ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొనతాలతో సమావేశమయ్యారు జనసేనాని. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు అందిస్తారు. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా రావాల్సిన టైం కంటే కొన్ని గంటలైతే ఆలస్యమైనట్టయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా మాజీ మంత్రి అయినటువంటి కొనతాల రామకృష్ణ నివాసానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా కొనతాల రామకృష్ణ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడంతో అక్కడ కొంతసేపు అయితే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చేరుకుంది. కొనతాలకు సంబంధించినటువంటి వర్గీయులు ఎవరైతే కార్యకర్తలు మాజీ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అక్కడ చేరుకున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ కూడా అక్కడ చేరుకోవడంతో కొంత సుమారుగా 55 నిమిషాల పాటు కూడా కొనతాల రామకృష్ణ అలాగే పవన్ కళ్యాణ్ అయితే కొన్ని విషయాలపై చర్చించినట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే పవన్ కళ్యాణ్ సుమారుగా 55 నిమిషాల అనంతరం కూడా కిందకు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం రాజకీయ విషయాలైతే ఏవైతే ఉన్నాయో అవి చర్చించుకున్నాం తప్పితే మరే ఇతర విషయాలు అయితే లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మీడియా అడిగినటువంటి కొన్ని విషయాలు గడిచిన కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ అన్నయ్య అయినటువంటి నాగబాబు అనకాపల్లి నియోజకవర్గంలో ఎంపీగా పోటీ చేస్తానంటూ కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ముందు నుంచి పార్టీలో ఎటువంటి విషయం లేకుండా కొనతాల రామకృష్ణ అక్కడ ఎంపీగా పోటీ చేయడానికి అయితే కొంత నిర్ణయించుకున్నారంటూ ఈ నేపథ్యంలోనే ఎవరైతే నాగబాబు అనకాపల్లి జిల్లాలో పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన కొంత అలగపూనినట్టు కూడా అనుకున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అయితే ఇదే విషయంపై కొంత అలకపూనినటువంటి కొనతాల రామకృష్ణ బొజ్జగించే క్రమంలో పవన్ కళ్యాణ్ నేరుగా విశాఖపట్నం చేరుకున్న తర్వాత విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళారంటూ కూడా కొంత పుకార్లు అయితే షికారులు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కిందకు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సమస్యలపై ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో ఏ విధంగా ముందుకెళ్ళాలి, భవిష్యత్తులో పొత్తులకు సంబంధించి ఏ విషయంపై మాట్లాడాలి అనే విషయంపై చర్చించామని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ అయితే కొంత క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కొనతాల రామకృష్ణ మాటల్లో చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏదైతే ఈ ఉత్తరాంధ్ర జిల్లాను మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ దత్తత తీసుకోవాలని, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పోటీ చేయాలని అయితే సూచించానంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి ఏదైతే స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో ఖచ్చితంగా ఈసారి అధిక మెజారిటీతో గెలిచే విధంగా నేను ఖచ్చితంగా కృషి చేస్తానంటూ కూడా కొనతాల రామకృష్ణ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే భవిష్యత్తులో జనసేన పార్టీ అభివృద్ధి చెందుతుందనే విషయంపై కూడా కొంత క్లారిటీ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్యకర్తలను ఎవరెవరితో ఏ విధంగా చర్చించుకోవాలి, అలాగే భవిష్యత్తులో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏ స్థానాల్లో మనం పోటీ చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా కొంత క్లారిటీ తీసుకొని వీళ్ళ కొంత చర్చించుకున్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే ముందు రోజు అనుకున్నట్టుగా షెడ్యూల్ ప్రకారంగా అయితే ఏ కార్యక్రమం కూడా ఇక్కడ జరగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంత ఎయిర్పోర్ట్కి ఆయన రావడం సుమారుగా 4 గంటలకు వస్తానటువంటి సమయం కాస్త కూడా 6:30-7 ప్రాంతం అవడం, అక్కడి నుంచి నేరుగా నా హోటల్కి రాకుండా కొనతాల రామకృష్ణ ఇంటికి వెళ్ళడం కొంత విశాఖలో అయితే సంచలనం రేగినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవలే నాగబాబు పోటీ చేస్తాన్న స్థానాల గురించి సంబంధించి కొంత అలకపూనిరనే విషయం కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రేపు జరగబోయే అంటే ఈరోజు జరగబోతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొంత పెండింగ్ అయ్యని తెలుస్తుంది. అలాగే రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయంటూ కూడా కొంత నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. కెమెరామ్యాన్ మూర్తితో కన్నబాబు, విశాఖపట్నం, నా హోటల్ నుంచి. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా